సార్, లిక్కర్ స్కామ్ కానిస్టేబుల్ లేక మిథున్ రెడ్డి చెవిరెడ్డి టార్గెట్గా జరుగుతున్న ప్రచారంలో ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో ఆ నిందితులుగా ఉన్నటువంటి 6-7 మంది, కేసిరెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి, వాళ్ళందరికీ వాళ్ళ రిమాండ్ నిన్నటితో ముగిసింది. ఏమైతుందని చూసారు, రిమాండ్ పొడిగించారు ఈ నెలాఖరు వరకు కూడా. కాబట్టి ఇది సుదీర్ఘంగా ఉండబోతుంది, ఇంకా అందులో ఏం లేదు. రెండోది, ఈ కేసులో మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన కూడా ఇక్కడే కదా, ఇంకా దాదాపు వాళ్ళ లోకల్ వారిలో కీలక వ్యక్తి. ఇవన్నీ మిథున్ రెడ్డికే అందాయి కాబట్టి మిథున్ రెడ్డే కీలకమైన వ్యక్తి. మిథున్ రెడ్డి చుట్టూ అంతా అల్లుకొని ఉంది. ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి కొన్ని ఉపశమనాలు కొంచెం ఇట్లాంటివి పొందారు, కానీ పూర్తిగా బయటపడింది లేదు. రెండవది, క్లూస్ అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరిస్తున్నది, వాళ్ళ వ్యూహం, టార్గెట్ అంతా మిథున్ రెడ్డే. ఇది మిథున్ రెడ్డి దగ్గరికే వెళ్తుంది అన్నటువంటి ఒక బలమైన, అంటే నెక్స్ట్ టార్గెట్ అరెస్ట్ కాబోయేది మిథున్ రెడ్డి అని. ఈ లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మన పొదిలి ఘటనల్లో ఆయనకు పోలీసులు ఏదో నోటీస్ ఇచ్చారు. కొన్ని ఛానల్స్లో, కొన్ని వెబ్సైట్స్లో అయితే ఆయన ఏదో బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నారు అని ఇట్లాంటి కథనాలు కూడా దే ఆర్ డూయింగ్ రౌండ్స్. పోలీసులు ఏదో ఒకటి చెప్పే వరకు, క్లారిటీ ఇచ్చే వరకు ఇది మనం చెప్పలేం. కానీ ఈ లోపల చెవిరెడ్డి దగ్గర దీర్ఘకాలం ఆయన గార్డుగా, అంగరక్షకుడుగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తన వివరాలతో సహా డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విషయంలో ఆయన్ని కూడా ఇరికించే ప్రయత్నం బాగా జరుగుతుంది. ఆయన చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి. ఒక విధంగా చెవిరెడ్డి కూడా కొంచెం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నాడు. ఇట్లాంటి వార్తలు చాలా వినిపించాయి. కానీ ఈ లోపల ఇతను ఈ కానిస్టేబుల్ లేఖ రాశాడు. నన్ను విపరీతంగా కొట్టారు, సిట్ వాళ్ళు నన్ను కొట్టారు. చెవిరెడ్డి 200 కోట్లు లేదా 300 కోట్లు డిమాండ్ చేశారని చెప్పి ఆ పేరు చెప్పమని నన్ను 1-2 సార్లు కొడుతున్నారు. కాబట్టి మీరు నాకు రక్షణ కల్పించాలి అని కానిస్టేబుల్ థర్డ్ డిగ్రీ ఎన్ మదన్ రెడ్డి, ఎన్సి, రిజర్వ్ 2189, తిరుపతి అర్బన్, ఐడి నెంబర్తో సహా ఆయన డీజీపీకి లేఖ రాశాడు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అంటున్నారు. ఇట్లాంటివే మనము వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పుడు కూడా పోలీసులు అటు ఇటు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నది అయితే మనం చూసాం. వర్మ, ఈ లిక్కర్ కేసు అయినా అదైనా ఎలా ముగుస్తాయనేది పక్కన పెడితే, పోలీసు ఉద్యోగులు, అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో అటు ఇటు గురవుతున్నారన్న ఒక సత్యం మటుకు అప్పుడు ఇప్పుడు కూడా మనకు ఒకటి. ఇది కోర్టులో కేసుల దాకా వెళ్తున్నాయి. ఈయన అయితే ఉద్యోగానికి కూడా కదా, ఈయన డీజీపీకే లేఖ రాశాడంటే. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చెవిరెడ్డి గురించిన వార్తలు ఏమవుతాయి? తర్వాత ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఈ లేఖ రాశాడు కాబట్టి ఆయన ఇరికిస్తున్నారు, ఆయన దాదాపు అన్నదాన్ని ఈయన నిరూపిస్తున్నాడా ఈ లేఖతో అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ వీటన్నిటికీ ఒకటే విరుగుడు, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా చేయటం. తప్పు చేసిన వాళ్ళు ఆధారాలు ఉన్న మేరకు మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ థర్డ్ డిగ్రీలు లేదా బలవంతంగా ఒప్పించారు, ఇట్లాంటి ఆరోపణలకు గురి కావటం మటుకు ప్రభుత్వానికి, కానీ ముఖ్యంగా పోలీస్ శాఖకి. ఎందుకంటే అండి, ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా పోలీసులు, నిఘా విభాగాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళే కూడా అభద్రతతో ఫిర్యాదులు చేయటం మొదలు పెడితే పౌరశాంతి అన్నదానికి కూడా ఒక సమస్య, సవాలు. పేరు నాని కూడా ఉన్నదా? అది వేరే మళ్ళీ. పేర్ని నాని గురించి మనం మాట్లాడాం కదా. ఆయన వాళ్ళందరితో కూడా మాట్లాడారు, అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, ఇప్పుడే నేను రెడీగా ఉన్నాను అన్నాడు. రెండవది, చాలా ఫిర్యాదులు ఉన్నా నా మీదే కక్ష కట్టి కేసు పెట్టారు సివిల్ సర్వీస్ అని, సివిల్ సప్లైస్ శాఖ అని ఆయన గట్టిగా మాట్లాడాడు. నిన్న ఆయనకు నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ నోటీసు. చాలా మాట్లాడారు. ఆ తర్వాత మంత్రి ఆయన కొల్లు రవీంద్ర, ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పాం, అది ఇదని. రాజకీయంగా ఇవన్నీ ఏం జరుగుతున్నాయి కానీ నిన్న ఆయనకు అరెస్టుకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చారంటే ఆయన దొరకలేదని, దొరికింటే బహుశా ఆయన అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఒక పెద్ద సైకిల్, ఒక లింక్ చైన్ అరెస్టులు అయితే జరగబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టమవుతుంది. ఈ కానిస్టేబుల్ లేఖ అనే దానికి మరి ఎటువంటి పోలీస్ స్పందన ఎలా ఉంటుంది? రెండోది, దాన్ని చక్కదిద్దడానికి న్యాయస్థానం కూడా ఎవరైనా దీని మీద పిల్గిలు వేస్తారు. ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ట్విస్టులు, టర్న్లు ఏముంటాయన్నది అయితే తెలీదు. బట్ పోలీసులు, ప్రభుత్వం మటుగా ఆ 3,500 కోట్లు లిక్కర్లో గల్లంతైంది, దాని మీద మేము వెనక్కి తగ్గేది లేదు.
మిథున్ రెడ్డిని వీలైతే మిథున్ రెడ్డి అంటే మీరు రీడ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా. సో నెంబర్ 2 ఆ ప్రభుత్వంలో ఆర్థికంగా రాజకీయంగా చంద్రబాబుకి సంబంధించి నెంబర్ 1 అంటే ఎనిమి నెంబర్ 1. జగన్ ఆయనతో పోలిస్తే కొంచెం యంగ్ ఎనిమి కాబట్టి చిరకాల ఆయన చిరకాల ఎనిమి. నేను తక్షణ ప్రత్యర్థిగా ముఖాముఖి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కీలకమైన మలుపులు తిరగబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఒకటేనండి, చట్ట ప్రకారం వెళ్ళడం తప్ప వీటి మీద టెన్షన్లు అవి ఎక్కువగా పెంచుకుంటూ పోవడం మటుకు